వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని విష్ చేసినందుకు. మీరందరూ అత్త సావిత్రమ్మ ఇంటికి వెళ్ళమని చెప్పారు కదా, సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 30. మరి పార్ట్ 30లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఈ ఫోటో ఏంటి? ఏంటండి ఈ ఫోటో? విక్కిగాడు పంపించాడు. ఇది నిజంగానేనా? ఇది మన పెళ్లి జరిగిన గుడి. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైందండి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? కాదు, మనం అదే గుళ్ళో చేసుకున్నాం కదా పెళ్లి. హా, అయితే వీడు ఏతోని ఫోటో అలా తయారు చేసినట్టున్నాడు. విక్కీది ప్రియాది బాగుంది కదా? నాకు అర్థం కాలేదండి, మీరు ఏమంటున్నారు? మన పెళ్లి అక్కడ జరిగింది కదనే, మన ఫొటోస్ తీసేసి అచ్చం అలాగే వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టుకున్నారు. ఏఐతో అలా పెట్టుకోవచ్చు. ఏ అంటున్నారా? నిజంగానే పెళ్లి జరిగింది అనుకున్నాను. ఒక్కసారి షాక్ అయ్యాను. అబ్బా, నిజంగా వాళ్ళ పెళ్లి జరుగుంటే ఎంత బాగుండేదండి కదా. మంచిగా నలుగురం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. ఇప్పుడు ముహూర్తాలు కూడా అయిపోయాయంట. 4 months వెయిట్ చేయాల్సిందే. అవునా? మీకెవరు చెప్పారు? నానమ్మ చెప్పింది. అమ్మ ఈ రోజు పూజారిని ఇంటికి పిలిపించిందంట. దగ్గర ఏవైనా ముహూర్తాలుంటే మన విద్యకి పెళ్లి చేసేద్దామని. మరి ప్రియాకి? ప్రియానే ఆపేసింది కదా, ఒక 1 రోజులు కావాలి టైం అని. పూజారి ఇంకా 3-4 నెలల దాకా ఏం లేవన్నాడంట. 3-4 నెలలా? ఉమ్, అంటే 3-4 months దాకా తమ్ముడు రాడు, ప్రియ రాదా ఇంటికి? నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? నువ్వు ఒక్కదాన్ని ఎందుకుంటావురా? అక్కడ నానమ్మ ఉంది, అత్త ఉంది, సుగుణ కూడా ఉంది. నేను మీతో పాటు ఆఫీస్కి వచ్చేస్తాను. వచ్చేసి రెస్ట్ రూమ్ లో ఒక టీవీ పెట్టిస్తాను, ఎంజాయ్ చేయి. అప్పుడు మీరు వర్క్ ఎలా చేస్తారు? మీరు కూడా నాతో పాటే ఉండిపోతారు. దాని బదులు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చు. గుడ్ ఐడియా. ఇప్పటికే పాపం విక్రమ్ బావ సతమతమైపోతున్నాడు ఆఫీస్ లో. సూర్యాని వెళ్ళమని చెప్పాను కదా. వాడికి ఏం తెలుసండి, ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాడు. ట్రైన్ చేస్తారులే, కాకపోతే చాలా టైం పడుతుంది. మినిమం 6 months అన్నా ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ప్రియాని తీసుకెళ్తున్నాడు విక్రమ్ బావ. ఈ ఫోటో అయితే భలే ఉంది కదా. అక్క, సూర్య, ఏంట్రా ఆఫీస్కి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావా? మనం వెళ్తున్నాం కదా నైట్ వరకు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడేమో. ఏ సూర్య? అది కాదు బావా, విక్రమ్ బావాను ప్రియా అక్క. ఫోటో నువ్వు కూడా చూసావారా? అన్ని ఫార్వర్డెడ్ ఫొటోస్ వస్తున్నాయి. మేము అది చూసి షాక్ అయ్యాంరా. షాక్ అవ్వకుండా కూల్ గా ఉంటారా ఎవరైనా? అది ఏఐ ఫోటోరా, మేము చేసుకున్నాం కదా గుళ్ళో, అదే గుళ్ళో ఫోటోస్ మార్చి అలా పెట్టారు. అవునా? ఈ రోజు బావ ఆఫీస్ కూడా రాలేదు. ఆఫీస్ కి రాలేదా? ఏంటి సూర్య, ఆఫీస్ కి రాలేదా? ఇద్దరు రాలేదు, అందుకే షాక్ అయ్యాను. ఈ ఫోటో పెళ్లి ఫోటోనేనా అని. వాడు కనీసం నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఆఫీస్కి వెళ్ళకుండా ఇది చేసుకుంటూ కూర్చున్నాడా? మరి ఆఫీస్ లో వర్క్ ఎలా మేనేజ్ చేశారు? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా బావా, కార్తీక్, వచ్చాడా ఈరోజు? వచ్చాడు బావా, అతనే మేనేజ్ చేశాడు. అయితే వాడు వచ్చాడని వీడు డుమా కొట్టుంటాడు. చూసావా మధు, కనీసం నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. పోనీలేండి, బావకి వెళ్ళాలనిపించలేదేమో. నిన్నంతా ప్రియా సరిగా లేదంట, ఫోన్ చేశాడని చెప్పాను కదా, దాని గురించి ఏమైనా బాధపడుతున్నాడేమో. మరి అత్త నానమ్మ వీళ్ళెవరూ చెప్పలేదు నాకు ఇంట్లో ఉన్నాడని. ప్రియ దగ్గరే ఉండుంటాడు నాకు తెలిసి. ఓహో, కరెక్టే. ఇద్దరు కలిసి ఇలాంటి ఫొటోస్ చేసుకుంటూ కూర్చుంటున్నారన్నమాట. అది నిజంగా ఏఐ ఫోటోనేనా బావా? సూర్య, నువ్వు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏఐ ఎలా ఉందో నీకు తెలీదా? అవును బావా, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు కదా. ప్రియాక ఊరుకుంటుంది అనుకున్నారా ఇలాంటివి చేస్తే? వాడో పెద్ద కోతి, ఏం చేస్తుంది? అమ్మ మధు, ఏంటమ్మా నువ్వు ఈ ఫోటో చూసావా? ప్రియా ఇంకా విక్రమ్
ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నారు? మరి ఫోటో చూస్తే షాక్ అవుతారు. ప్రియా ఇంకా విక్రమ్ పెళ్లి చేసుకున్నారు. అది నిజం కాదమ్మా, మేం చేసుకున్నాం చూడు, అక్కడే ఇది. అవును, కృష్ణ మందిర్లో. అదే కృష్ణ మందిర్లో వీళ్ళ ఫోటోస్ పెట్టి అలా మార్క్ చేశారు. ఏఐ మమ్మీ, ఏఐ తోటి ఫోటోస్ అట్లా చేసుకోవచ్చు. నాది విద్యది కూడా చేయనా? అరే, నువ్వు అలాంటి పిచ్చి పనులేం చేయకు. అత్తయ్యకి తెలిస్తే ఏం చేస్తుందో ఏమో. లేదు లేదు, నాకెందుకో నిజంగానే పెళ్లి జరిగిందనిపిస్తోంది. అంత తొందరగా ఎందుకు చేసుకుంటారు అత్తయ్య? విక్కీ నాకు చెప్పడా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. బావ మీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే ప్రియా నాకు అంతకన్నా బెస్ట్ ఫ్రెండ్. అదైనా చెప్తుంది కనీసం. నో, ప్రియా నీకు చెప్తుందో లేదో నాకు తెలియదు, కానీ విక్కీ మాత్రం నాకు చెప్పకుండా ఉండడు. అంత సీన్ లేదండి, బావే మీకు చెప్పడు. ప్రియా నాకు అన్ని చెప్తుంది. సరే సరే, ఇద్దరు స్నేహితులు గొప్ప వాళ్ళే, కానీ ఒక్కసారి తనకి ఫోన్ చెయ్యి. మధు, ప్రియాకి ఫోన్ చెయ్యి. నువ్వు చేయొచ్చు కదమ్మా. నాకు అసలు ఫోన్ చేసి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదే. ఒకసారి చెయ్యు. చెయ్యి మధు, అత్తయ్యకి టెన్షన్ పోతుంది. ఏంది మమ్మీ అన్నిటికీ టెన్షన్ పడతావు? కూర్చో. నువ్వు ఆగురా, నీకైతే టెన్షన్ లేదు ఏం లేదు. మధు అక్క బావ పెళ్లి చేసుకున్నారు, వచ్చిండ్రు. అప్పులేని టెన్షన్ ఇప్పుడు ఎందుకే? అది కాదురా, నువ్వు చెయ్యి మధు. ప్రియాకే చేస్తున్నావా? ప్రియాకే చేస్తున్నాను. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. బిజీగా ఉన్నట్టున్నారు మేడం ఉన్న సార్. మళ్ళీ చేయవే. లిఫ్ట్ చేయట్లేదు. లేదమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడ పెట్టిందో ఫోన్? వినయ్ బాబు, ఒకసారి విక్రమ్ కి ఫోన్ చేయరా. నువ్వు చెయ్యొచ్చు కానీ బావకే కదా. ఆగురా, నాకెందుకో చాలా టెన్షన్ అవుతోంది. చేస్తున్నాను, ఉండండి అత్తయ్య. హలో హలో విను. ఏంట్రా నువ్వు? ఏమైందిరా? చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావా? అరే ఏంట్రా ఇది? ఎందుకురా? బాలేదా? చాలా బాగుంది, సూపర్. ఏంటి సంగతి మరి? ఇంకేం సంగతి ఉంటుందిరా? పెళ్లి చేసుకున్నాక, పెళ్లి చేసుకున్న మొదటి క్షణం నుంచే నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. చాలేరా. ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? భలేగా ఉన్నావురా నువ్వు. పెళ్లి చేసుకొని ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా? ఓహో, ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఈ నాటకాలు ఆడుతున్నావా? అరే ఏంట్రా నువ్వు? మరీ ఆఫీస్ కోసం పెళ్లి చేసుకుంటామా, నాటకాలు ఆడతామా? చూస్తుంటే అలాగే ఉంది. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు. పడరా మరి? నాకే చాలా టెన్షన్ గా ఉంది. దేని గురించి? పెళ్లి చేసుకున్నాను కదా ప్రియాని. అరే ప్రియా ఇప్పుడు నీ దగ్గరే ఉందా? ఆ ఇక్కడే ఉంది. ప్రియా వాళ్ళ ఇంట్లో ఉన్నావా? లేదురా, కార్లో ఉన్నాము. కార్లోనా? ఎంజాయ్ చేస్తున్నారా అయితే? ఇంకెక్కడ ఎంజాయ్ రా, అన్నీ అయిపోయాయి. సరే, కనీసం కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఏదో ఒకటి చెప్పురా. సరే, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్, సరేనా? అరే టెన్షన్ గా ఉందిరా, నువ్వు రావచ్చు కదా ఇంటికి. చల్ వేదవా, కార్తిక్ రాకపోయి ఉంటే ఎలా ఉండేది? వాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. కనీసం నాకు చెప్పవారా? కార్తిక్ వచ్చాడా? అరే నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపురా. వాడు వచ్చాడనే కదా నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. అరే దిక్కు పెళ్లి పెట్టుకొని ఆఫీస్కి ఎలా వెళ్తారా? సరే సరే పెట్టేయి వేదవా, ఎంజాయ్ చెయ్యి. ప్రియా కోపడుతుంది మళ్ళీ. సిల్లీ ఫెలో. అల్లుడు, ఏమంటున్నాడు విక్రమ్? వాడి మొహం. ఏమన్నాడండి? ఏమంటాడు? పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. అందుకే ఆఫీస్ కి కూడా వెళ్ళలేదంట. పెళ్లి చేసేసుకున్నారా బా? ఏమైంది? మీరందరూ నోళ్ళలో అప్పగించి చూస్తున్నారు. పెళ్లి చేసుకున్నారంటనా? ఏంటండి, నిజంగానే జరిగిపోయిందా పెళ్లి? వాడు ఒక పిచ్చి వెధవా. వాడు నాతో అలాగే మాట్లాడతాడు, ఫనీగా. ఇంతకీ ఏమన్నారో కరెక్ట్ గా చెప్పండి. నన్ను వాడు అలాగే ఆట పట్టిస్తాడు. పెళ్లి అయిపోయింది అంటున్నాడు. అన్ని సిల్లి ఆన్సర్స్ ఇస్తున్నాడు. పెళ్లి అయిపోయింది, అప్పుడే గొడవ స్టార్ట్ చేసిందట. ఏమో వాగుతున్నాడు. ఎక్కడున్నారా అంటే కార్లో అంటున్నాడు. మధు, నాకేదో తేడాగా అనిపిస్తుంది. నాకు కూడా అమ్మా. ఒక్క నిమిషం ఉండు, నేను ఆంటీకి ఫోన్ చేస్తాను. వాడి మాటలన్నీ నాకు అర్థమవుతాయి మధు. అదంతా జోక్ అంతే. హలో ఆంటీ. హలో మధు, ఎక్కడున్నారు మధు? ఇక్కడే ఆంటీ, మా ఇంట్లో ఉన్నాము, అమ్మ వాళ్ళ ఇంట్లో. అవునా, ఇంకా అక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి? ఇంకెక్కడికి వెళ్తావు?
మీ అత్తగారింటికి. అంటే ఆంటీ అది ఈ రోజు రాత్రి వరకు వెళ్తాము. రేపు ప్రొద్దున లేవగానే సత్యనారాయణ వ్రతం ఉందంట. అవునా, ఇంకేందిగా నలుగురు కూర్చొని చేసుకోండి. నలుగురా? ఆ మళ్ళా తర్వాత మంచి రోజులు లేవట. రేపటికి లాస్ట్ కావచ్చు. ఆయనతో మీ ఆడబిడ్డ పెళ్ళి అయితే కూడా అయిపోతుండే. ఏమంటున్నారు అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నేనేమన్నాను? ప్రియ ఎక్కడుంది? విక్రమ్తో. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు మధు. మీ అత్తయ్య గారింటికి వెళ్తున్నారు. ఏంటంటే పెళ్లి చేసుకున్నారా? అంటే మీకు ఫోటోస్ ఎవరు పంపించారు? ఏం ఫొటోస్? విక్రమ్ ఇంకా ప్రియ ఫోటోస్. పెళ్లి ఫొటోసా? ఆ పెళ్లి ఫొటోస్ నేనే తీసి మీకు పంపించాను కదా, నాకెవరో పంపించడం ఏంటి? అంటే పెళ్లి జరిగిపోయిందా? ఆ మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాను, ఫొటోస్ తీసాను, అందరికి పంపించాను. ఇంకేంటి? ఫోటోస్ తీసి దగ్గరుండి మరి అందరికి పంపించారా? అక్క, ఇది పక్కా ప్రాంకే. ప్రియాక గురించి నాకు తెలుసు. ఇట్లాంటి ప్రాంక్లు మస్తు చేస్తది. ఆంటీ ఇది ప్రాంక్ కదా? ఓ మధు, ఓ మధు, నేను చేసేది ప్రాంక్ కాదు. ప్రాంక్ కాదా? ఒట్టు? ఒట్టు తల్లి. పెళ్లి చేసుకున్నారు, నా ఇంటికి రాకుండా ఆ సావిత్రమ్మతో నేను వేగలేనని అలా నువ్వు పంపించేసిన. ఈ ఎటు పోతారో ఎటు పోయారో నాకు తెలియదు. విక్రమ్ ఏమో హోటల్ పోయి ఉందాం అంటాడు, గీదేమో నేను ఎక్కడికి రాను కృష్ణయ్యను పట్టుకొని కూర్చుంటా అన్నది. వామ్మో, మీ కొట్లాట మాతోటి కాదని పంతులు గారో దిక్కు, నేనో దిక్కు, చేరో దిక్కు ఆరిపోయినాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఏందా అని ఇల్లంతా ఎత్తుకుతే ఈయన వారేసిపోయింది ఫోను. ఏంటంటే ఇంత సడన్ గా? అది మీ విక్రమ్ బాబునే అడుగుండ్రి, నాకేం తెలియదు. గిట్ల గిట్లా అని చెప్పిండు. సరే అన్న, నాకు కూడా బరువు తగ్గిపోతుంది కదా ప్రియది. అట్లనే మళ్ళా 3-4 నెలల దాకా మంచి ముహూర్తాలే లేవట. ఒక పని అయిపోతుంది అనుకున్నా. వాళ్ళ అవ్వ అయ్య ఎట్లా ఒప్పుకునేటట్లేరు. వాళ్ళకు పంపితే షాకులే షాకులు, ఫోన్ల మీద ఫోన్లు. అంకుల్ కి తెలుసా? అంకుల్కి తెలియదు, ఇటు అంకుల్కి తెలియదు. నేను ఒక్కదాన్నే పోయినా, ఇటు నేను అటు పూజారి. నీకు ఫోటో పంపిన కదా మధు, అచ్చం అట్లనే అయింది. సరే తల్లి, ప్రియ వాళ్ళ నాన్న చేస్తున్నాడు, నేను మాట్లాడినాక మళ్ళా చేస్తా. అమ్మా, పెళ్లి నిజంగానే జరిగిపోయిందట. ఆంటీ ఫోటోస్ తీసి పంపించిందట. నేను చెప్పాను కదా, నేను చెప్తే నా మాట ఎవరు వినలేదు. నువ్వేమో ప్రియ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు చెప్తుంది అన్నావు. ఆల్రెడీ మీరేమో విక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తాడు అన్నారు. చూసారా ఎంత పని చేశారు? నిజంగా పెళ్లి జరిగిందంటావా? ఆంటీ అబద్ధం ఎందుకు ఆడుతుందిరా? ఇలాంటి ప్రాంక్లు అసలు చేయదు. ఒట్టు అని చెప్పింది. ప్రియ వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. ఫోటో అందరికి షేర్ చేశానంది. వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకున్నది. లేకపోతే స్టేటస్ లో ఎందుకు పెట్టుకుంటది? స్టేటస్ లో పెట్టుకుందా? మరి నాకు ముందే ఎందుకు చెప్పలేరు? నేను అందుకే కదా వచ్చిన. స్టేటస్ లో ఫోటో చూసే వచ్చిన మిమ్మల్ని అడగడానికి. పరిస్థితి ఇక్కడనే ఇంత దారుణంగా ఉందంటే అక్కడ మా ఇంట్లో పరిస్థితి? ఏం ఫోన్లు పాడైనాయి ఊకే? ఏమైనా ఫోన్లు చూస్తావు? మంచిగా కదేమన్నా అష్టాచమ్మానో పచ్చీసో ఏదన్నా ఆడుకుందామంటే. ఆడదాం ఆగు. అప్పుడప్పుడు ఫోన్ చెక్ చేసుకోవాలి. చెకింగ్ చేసుకుంటే అప్డేట్స్ వెళ్తాయి. ఏం అప్డేట్స్? గా టీవీ పెడితే న్యూస్ రానే వస్తాయి. దానిలో చూడరాదా? ఈ ఫోన్లో కొట్టుడు ఎందుకు ఊకే? కళ్ళు పాడైతట్టు. అవుగాని నాకు చక్కగా కనబడతాను లేవు కళ్ళు. మరి ఇంకా కళ్ళు కనబడనప్పుడు ఎందుకు చూసుడు? ఏగో మన పైసలు బ్యాంకులో మళ్ళా ఎటన్నా పోయినాయా ఉన్నాయా చూసుకుంటా అప్పుడప్పుడు. ఏ పాటు నేను ఈ బ్యాంకుల పైసలు 8 కోట్లు ఉన్నాయి. అంటే 8,000? 8,000 కావన్నా? నీ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 8 కోట్లు చిల్లర ఉన్నాయి. 8 కోట్ల చిల్లర అంటే? 8 కోట్లు 76 లక్షలు ఉన్నాయి. ఏంది? 8 కోట్ల 76 లక్షల? ఏడున్నాయి? బ్యాంకులా? నేను బ్యాంకులు ఎన్ని పైసలు ఉంటాయని అడుగుతలే. నీకు ఒకటి అకౌంట్ ఉంటది కదా, గా అకౌంట్ లా ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతానా. ఓ కాంతారాదేవి, నా బ్యాంకు అకౌంట్ లోనే గిన్ని కోట్లు గిన్ని లక్షలు ఉన్నాయని చెప్తానా. ఊకుకే ఒరిపియకు, ఓడన్ని ఇంటాడు. వాయమ్మో, నీ అకౌంట్ లోనే గన్ను ఉంటే ఇక నీ కోడల అకౌంట్ లా, నీ మనవరాల అకౌంట్ లా ఎన్ని ఉంటాయి? ఓ ఆస్తులు బొచ్చాడున్నాయి. ఈ పైసలు కూడా గిట్లే కోట్లు ఉంటాయి మాకు. అంటే ఇప్పుడు నీ మనవరాలకు? మనవరాలంటవేంది? నాకు పెళ్ళే కాలే, పొరగానే లేరు, మనవరాలే నుంచి వచ్చింది. పోనీ వినుగానికి విక్కు
దానికి పిల్లలు పుడితే మనవరాలు అనుకో. అంటే నీ మనవరాలు కాదు, నా మనవరాలు ఉన్నది కదా ఇప్పుడు, మా సూర్య వేసుకుపోయే మనవరాలు. ఆ గామెకి ఎన్ని కోట్లున్నాయి? ఓ బానే ఉన్నాయి. ఇక ఆస్తులు అయితే లక్షల కోట్లు ఉన్నాయి. లక్షల కోట్ల? నాకు అర్థమైతలేదు. లక్షల కోట్లు, గన్ని కోట్లున్నాయి. లక్షల కోట్లున్నాయా? ఏం చేసుకుంటారు గవాన్ని? మీరు బతుకున్న రోజులు రోజు పూట పూటకు చికెన్లు మటన్లు తిన్నవాడు అవి ఏం చేసుకుంటారు మరి? ఆ చికెన్లు మటన్లు తినడానికేనా పైసలు? మరి ఇంకా దేనికి? నీసంటి మెత్తటి మెత్తటి సోఫాలు, పరుపులు, టీవీలు, ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్లు పెట్టుకున్నాడు, బిర్యానీలు, కసంటి తినడానికి. మరి ఇవన్నీ కొనుక్కున్నారు కదా మెత్తటి అన్ని, ఇక మిగిలిన పైసలు ఏం చేసుకుంటారు? సరే గాని ఇది చూడు, ఈ పోటువా ఏం పోటువా నాకు చక్కగా కనబడతలేదు. అద్దాలు తెచ్చుకుందామంటేనేమో తెచ్చుకోవడం అయితలేదు. పలిగినేమోన్నా మీకేం తక్కువైంది? కోట్లు కోట్లు ఉన్నాయి. అంటే అద్దాలు వస్తాయి, అవే నడుచుకుంటా. ఏమైంది మరి అద్దాలకు? ఏ ఇక్కడ సోఫాలో పెట్టినా మర్చిపోయి వాటి మీద కూర్చున్నా. ఎవ్వా కూర్చున్నాయా మరి? కూర్చున్నాయి. అయ్యో రక్తం గారిందా? ఏ రక్తం ఎందుకు గారుతుంది? కార్లే అగో కూర్చుంటే కూర్చుతే రక్తం గారదా పిర్రకు? కూర్చున్నాయి. నా పిర్రకు కాదు, సోఫా పిర్రకు. సోఫా పిర్రక? మరి ఏం చేసిండ్రు? తీసిండ్రా? ఇట్లనే ఉన్నాయా? అప్పుడప్పుడు ఏందో కూర్చున్నట్టు అయితే అన్నాయి. ఏ ఆ కూర్చేటి గవి కాదు, నీకేమైనా మూలాలు ఉన్నాయి కావచ్చు. వేసి నీ పాపం పాడగాను, నాకు మూలాలు లేవేం లేవు. మరి ఎందుకు కూర్చుతున్నాయి? అంటే కూర్చున్నట్టు అనిపిస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు అయినాయి, మళ్ళగాలే. నా సోఫా తీసి అవతల వారేసి ఇంకో కొత్త సోఫా వేసిండ్రు. ఈ అమ్మ గట్లా గుచ్చుకున్నదని సోఫా తీసి పారేసి కొత్త సోఫా వేయించుకుంటారా మీరు? సరే సరే గాని యోగి పోటవా చూడు, ఇది వాళ్ళు ఉండే చూసినట్టే ఉన్నది, గుర్తొత్తలేదు. గీ పోటువా గుర్తుపట్టలేదా నీకు? మంచిగా చూసి చెప్పు. అద్దాలు ఉన్నాయి నీకు? ఏది సూపు? ఇగో చూడు. సూపు? చూడు. అయ్యో సూపు పిల్ల. అగో చూడంటే. సూపు అంటే ఏందో నల్లగా పెట్టింది, ఫోన్ బంద్ చేసింది, మళ్ళా చూడు చూడని నాన్నే అంటది వెనక నుంచి. నీ అద్దాలు పాడైపోను. నల్ల అద్దాలు ఓడి పెట్టుకోమన్నాడు. నల్ల అద్దాలు పెట్టుకుంటే మొత్తం నల్లనే పడుతుంది. తీసి చెప్పు. ఇవేమన్నా పాయింట్ అద్దాలా మరి? కనబడ్డానికి ఏదో స్టైల్ గా సోకులకు కొనుక్కున్నా ఎండకు. చూడు చెప్పు, తొందర చేతి గుంజుతాంది. ఇది గవాళ్ళు కాదా? ఓళ్ళు అంటేనేమో నాకైతే గుర్తే వస్తలేదు. గవాళ్ళే, మొన్న పెండి కాలే. మొన్న పెళ్ళైతే ఇయ్యాలని పెట్టింది పోటవా. అయ్యో పెండ్లైనాక మారు వెళ్ళని అదని ఇదని డాన్సులు కథలు ఎన్నైనాయి. ఓలై ఇలా పేరేంది గుర్తొత్తలేదు. రష్ వీరోసు విజయ్ దేవరకొండ రష్మిక. విరోసు వీరోసు కాదు, రోషన్ కాదు, గా విజయ్ దేవరకొండ లేడా? ఇంకేం కావాలి? గా పిల్లగాడును రష్మిక లేరా? సామి రారా సామి, గా పిల్ల ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న ఫోటో ఇది. వాళ్ళదేనా అయితే? నేను ఇంకెవరదో ఎన్నో చూసినా అనుకుంటానా. అందుకే ఊకే ఫోన్లు చూడకు అని చెప్తా. నువ్వు ఊకుంటావా? చూడతి, నీకు కళ్ళు తేజగా కనబడతాంది. నాకంటే నువ్వేనా ఏమన్నావు కదా ముసల్దాన్ని. ఇక అద్దాలు పెడితే కనబడతానే కావచ్చు కదా. ఇవి పాయింట్ అద్దాలు కాదు, అట్టియే సోకులై. గ్రేటే నువ్వు. ఓ పింజారి మొక్కలారా, ఏందే అమ్మా తిడతా ఊకే. ఓ ఆట లేదు పాట లేదు, ఊకి 24 గంటలు కూర్చుంటే తల్లి తిట్టదా? గాడ ఫుల్ పనులున్నాయి, గిడ కూసుంటే ఏందన్నట్టు? ఏ అయ్యగారే అన్ని సామాన్లు తెచ్చుకుంటాడు, సుగుణ అంతా ఊడుతుంది, కడుగుతుంది, తుడుతుంది. ఇంకేమి మరి ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చూస్తారు. ఇప్పుడేం జరుగుతాయి? వాళ్ళు రాని కదా, వచ్చినాక డెకరేషన్ చేపిద్దామా? రథమైనాకనే అంటే కదా. మంచి రోజు ఉండద్దా? రేపటికే లాస్ట్ అట. అంటే వాళ్ళు ఎప్పుడో అయిపోయింది వాళ్ళది. దానికి మంచి రోజు అవసరం లేదు గాని ఆయన రథం గాని అయినాక రేపు డెకరేషన్ చేద్దాం రూమ్ లా. ఇవాళ కూడా చేయించాలి రూమ్ లా. చేయించుదామంటే చేయించుదాం. ఫోటో చూసి కూడా నిమ్మలంగా ఎట్లా కూర్చుంటావే నువ్వు? ఫోటోనా? ఏం ఫోటోవా? ఆ ఫోటోలో ఏమున్నది అవులే చూడు. గిరా ఏక రశ్మికది, రారా సామిది, మీసల సామి, రోసల సామి. మన విక్కిగాడు ప్రియా పెళ్లి చేసుకున్నారట.
ఫోన్ చేసి ఇంటికి రానని చెప్పిన. ఏంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? ఆ మరిగా ఫోటోలు ఏమున్నది అవలే ఏందో రారా స్వామి అనబడుతుంది. అత్తడాగు. ఈ పెళ్లిలో ఉన్నది విక్రమ్ ప్రియానా? అంటే నాకు అట్లనే కనబడ్డారు సేమ్. అందుకే విజయ్ దేవరకొండ రష్మిక అన్న